హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు సోమవారం అనగా అక్టోబర్ 13వ తేదీన కొత్త పాఠశాలల్లో చేరబోతున్నారు. ఇప్పటికే ఎస్జిటిలకు మరి లీప్ యాప్ లో అపాయింట్మెంట్ లెటర్ అనేది జనరేట్ అయింది. చాలా మంది డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. ఇంకా స్కూల్ అసిస్టెంట్స్ కు, టీజీటీ, పీజీటీలకు రానటువంటి వారికి రేపు సాయంత్రం లోపు అపాయింట్మెంట్ లెటర్స్ అన్ని కూడా లీప్ యాప్ లో జనరేట్ అవ్వడం జరుగుతుంది. మరి జనరేట్ అయినటువంటి ఆ అపాయింట్మెంట్ లెటర్స్ ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఇక సోమవారం మరి కొత్త పాఠశాలల్లో ఉపాధ్యాయులు జాయిన్ అయ్యేటప్పుడు ఏమేం సబ్మిట్ చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఆల్రెడీ ఏపీ మెగా డిఎస్సి 2025కు ఎంపికైనప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యారు. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరైనప్పుడు మీరు ఏవేవైతే సర్టిఫికెట్స్ అక్కడ సబ్మిట్ చేశారో, అక్కడ మీరు జిరాక్స్ సెట్స్ ఏవైతే సబ్మిట్ చేశారో దాంట్లో ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు వాటిని అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అవి ఒరిజినల్, దాంతో పాటు జిరాక్స్ కూడా తీసుకువెళ్ళాలి. మరి ఒరిజినల్స్ అనేవి అక్కడ మిమ్మల్ని జాయిన్ చేయించుకునేటటువంటి హెచ్ఎం కావచ్చు, ఎంఈఓ కావచ్చు, లేదా ప్రిన్సిపల్ కావచ్చు, వారు మీ యొక్క ఒరిజినల్స్ అనేవి మరోసారి క్రాస్ చెక్ చేసుకొని తర్వాత ఏవైతే మీరు ఒరిజినల్స్ తీసుకువెళ్ళినప్పుడు క్రాస్ చెక్ చేసుకున్నారో వాటి యొక్క జిరాక్స్ సెట్స్ అనేవి వారు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఒరిజినల్స్ వాటితో పాటు జిరాక్స్ సెట్స్ కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి సింపుల్ గా చెప్పాలంటే మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు తీసుకువెళ్ళినటువంటి అన్ని సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ తో పాటు మరి జాయినింగ్ లెటర్, తర్వాత మీకు ఏదైతే ఇప్పుడు లీప్ యాప్ లో జనరేట్ అయినటువంటి అపాయింట్మెంట్ లెటర్ ఉందో ఈ రెండు మరి అదనంగా తీసుకువెళ్ళాలి. దాంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది కూడా సివిల్ అసిస్టెంట్ సర్జన్ వారు సంతకం చేసినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇచ్చిన వాటికి అదనంగా జాయినింగ్ లెటర్ మీరు అది రాసింది తీసుకొని లేదా ఒక వైట్ పేపర్ తీసుకొని అయినా రాయొచ్చు. జాయినింగ్ లెటర్, దాంతో పాటు మరి అపాయింట్మెంట్ లెటర్, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఈ మూడు అదనంగా తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక సోమవారం పాఠశాలల్లో చేరేటప్పుడు అభ్యర్థులు ఏవేవి తీసుకువెళ్ళాలి అనేది క్లియర్ గా చెప్పాలి అంటే ఇక్కడ మనం దానికి సంబంధించిన సమాచారాన్ని అంతా చూస్తూ ఉన్నాం. 13వ తేదీ కొత్త పాఠశాలల్లో డిఎస్సి అభ్యర్థులు చేరేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాలి. అవి జాయినింగ్ ఆర్డర్ లేదా అలాట్మెంట్ ఆర్డర్. అంటే జాయినింగ్ ఆర్డర్ లేదా పోస్టింగ్ ఆర్డర్ లేదా అపాయింట్మెంట్ లెటర్ అని మనం పేర్కొంటూ ఉంటాము. మరి దీన్ని లీప్ యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లెటర్ అనేది తీసుకువెళ్ళాలి. దాంతో పాటు టెట్ మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, టీటీసీ లేదా బిఈడి మార్క్స్ మెమో, డిఎస్సి హాల్ టికెట్, డిఎస్సి మార్క్స్ కార్డ్, డిఎస్సి సెలెక్షన్ లిస్ట్, అంటే మీ పేరు ఉంటుంది కదా, యాక్చువల్ గా అయితే డిఎస్సి సెలెక్షన్ లిస్ట్ కంపల్సరీ ఏం కాదు, మిగతా అవన్నీ కూడా తీసుకువెళ్ళొచ్చు. డిఎస్సి సెలెక్షన్ లిస్ట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. దాంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫ్రమ్ అసిస్టెంట్ సివిల్ సర్జన్, తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, ఇక ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డ్స్, ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డ్ కోసం మరి ఇవి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్స్ తీసుకువెళ్ళాలి. దాంతో పాటు సర్వీస్ రిజిస్టర్, జెడ్పీ ఎంపీ టీచర్స్ కి అయితే సీరియల్ నంబర్ 27 అన్నటువంటి సర్వీస్ రిజిస్టర్, దాంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన ఫస్ట్ పేజ్ యొక్క జిరాక్స్, ఇవన్నీ కూడా మీరు మరి జాయిన్ అయ్యేటప్పుడు తీసుకొని వెళ్ళాలి. వీటిలో ఏవైనా 1-2 తగ్గినా కూడా వాటిని తర్వాత రోజైనా మీరు స్కూల్లో సబ్మిట్ చేయవచ్చు. కాకపోతే కంపల్సరీగా మీరు స్కూల్ కు వెళ్ళి జాయినింగ్ లెటర్ కంపల్సరీగా రాసి అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం లేదా ప్రిన్సిపల్ లేదా ఎంఈఓకు ఇచ్చి మీరు కంపల్సరీగా సోమవారం రోజు పాఠశాలల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి మీరు జాయిన్ అయిన తర్వాత మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ ను
మీరు ఏ స్థాయిలో పోస్ట్ లో జాయిన్ అవుతున్నారో ఆ స్థాయిని బట్టి మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ ను పై అధికారులకు పంపించడం జరుగుతుంది. మరి ఆ రోజు ఈవినింగ్ కల్లా అందరూ అధికారులు ఎవరెవరు అభ్యర్థులు జాయిన్ అయ్యారు అనే సమాచారాన్ని అంతా పై అధికారులకు పంపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జాయినింగ్ లెటర్ అనేది రాసి దాంతో పాటు ఇప్పుడు పేర్కొన్నటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా మరి అక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. 1-2 తగ్గినా కూడా వాటిని మరుసటి రోజు తెచ్చిస్తామని కూడా చెప్పి మీరు తీసుకువెళ్ళి ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇక జాయినింగ్ డేట్ నుంచి మీరు ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇక ఆ రోజు మీకు అక్కడ ఉన్నటువంటి అటెండెన్స్ రిజిస్టర్ లో మీ పేరు రాసి మీ యొక్క సిగ్నేచర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక లీప్ యాప్ లో మీరు ఫేషియల్ అటెండెన్స్ ను కూడా ఆ రోజు నుంచి మీకు కేటాయించినటువంటి పాఠశాలలో వేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి అభ్యర్థులు జాయినింగ్ రోజు తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.